నమస్కారం. ఏదైనా ఒక కొత్త ప్రాడక్ట్ సక్సెస్ అవ్వాలంటే దానికి సమాధానం దొరకాల్సిన ఒకే ఒక ప్రశ్న ఉంటుంది. అదేంటంటే, దానికి మార్కెట్లో నిజంగా ఒక చోటు ఉందా? ఈరోజు మనం ప్రాడక్ట్ మార్కెట్ ఫిట్ అనే ఈ మిస్టరీని ఛేదిద్దాం. అసలు దాన్ని ఎలా కొలవాలి, దానికి వాడే మెట్రిక్స్ ఏంటి అనే విషయాలు చూద్దాం. సరే, ముందుగా ఈ ప్రశ్నతో మొదలుపెడదాం. ఆలోచించండి, ఒక ప్రాడక్ట్ నిజంగా సక్సెస్ అవ్వాలంటే అది ఉంటే బాగుంటుంది అనిపించుకుంటే సరిపోదు. కస్టమర్లకు అది ఖచ్చితంగా ఉండాలి అనిపించాలి. మరి ఈ ఫీలింగ్ను మనం అంకెల రూపంలో ఎలా కొలవగలం? దాని గురించే ఈ విశ్లేషణ. రైట్, ఆ ప్రశ్నకు సమాధానం వెతికే ముందు మన ఫైనల్ గోలేంటో క్లియర్గా డిఫైన్ చేసుకుందాం. అదే ప్రాడక్ట్ మార్కెట్ ఫిట్, లేదా షార్ట్కట్ చెప్పాలంటే PMF. సో, ఈ ప్రాడక్ట్ మార్కెట్ ఫిట్ అంటే ఏంటంటే, అది ఒక మ్యాజికల్ మూమెంట్ లాంటిది. అంటే మీ ప్రాడక్ట్ మీ కస్టమర్లకి సరిగ్గా సెట్ అయిపోతుంది. ఒకరి కోసం ఒకరు పుట్టినట్టు అన్నమాట. అప్పుడేమవుతుందంటే, కస్టమర్లే మీ ప్రాడక్ట్ విలువని గుర్తించి వాళ్లకి వాళ్లే వేరే వాళ్లకి చెప్పడం మొదలుపెడతారు. దీన్నే మనం ఆర్గానిక్ గ్రోత్ అంటాం. కాబట్టి మనం అడగాల్సిన అసలైన ప్రశ్న ఇదే. మన ఈ మొత్తం విశ్లేషణలో ఈ ప్రశ్నే మనకు దారి చూపిస్తుంది. అంటే మనం ఊహించుకోవడం కాదు, డేటా, నంబర్స్ ఉపయోగించి ఈ ప్రశ్నకు సమాధానం కనుక్కోవాలి. ఒక డాక్టర్ పేషెంట్కి హెల్త్ చెకప్ చేసినట్టు మనం కూడా మన ప్రాడక్ట్ హెల్త్ ఎలా ఉందో చెక్ చేయాలి. అంటే యూజర్స్ ఎంతలా ఎంగేజ్ అవుతున్నారు, వాళ్ళు ఎంత సంతృప్తిగా ఉన్నారు అనేది చూడాలి. ఇక్కడ మనం డైలీ యాక్టివ్ యూజర్స్ అంటే DAU, ఇంకా మంత్లీ యాక్టివ్ యూజర్స్ అంటే MAU, ఈ రెండిటి రేషియోనే చూడాలి. అసలు మ్యాటర్ అంతా ఈ రేషియోలోనే ఉంది. ఈ రేషియో ఎంత ఎక్కువగా ఉంటే దానర్థం ఏంటంటే, యూజర్లు మీ ప్రాడక్ట్ని అప్పుడప్పుడు కాదు, ప్రతిరోజు వాడుతున్నారని. దీన్నే స్టికీనెస్ అంటారు. అంటే వాళ్ళ డైలీ లైఫ్లో మీ ప్రాడక్ట్ ఎంత ముఖ్యమో ఇది చెప్తుంది. వీటితో పాటే రిటెన్షన్ రేట్, అంటే యూజర్లు ఎంతకాలం పాటు తిరిగొస్తున్నారు, అలాగే వాళ్ళు యాప్లో ప్రతిసారి ఎంతసేపు ఉంటున్నారు, ఇలాంటివన్నీ కూడా యూజర్లు ఎంత డీప్గా ఎంగేజ్ అవుతున్నారో చెప్పే కొన్ని ముఖ్యమైన ఆధారాలు. ఇక NPS, నెట్ ప్రమోటర్ స్కోర్, ఇది చాలా పవర్ఫుల్ మెట్రిక్. ఎందుకంటే ఇది కస్టమర్ సాటిస్ఫాక్షన్ని, అలాగే వాళ్లు మీ ప్రాడక్ట్ని వేరే వాళ్లకి చెప్పే ఛాన్స్ ఎంత ఉందో కొలుస్తుంది. NPS స్కోర్ ఎక్కువగా ఉందంటే కస్టమర్లు మీ ప్రాడక్ట్ని ఇష్టపడటమే కాదు, వాళ్లే మీ ప్రమోటర్లుగా మారుతున్నారని అర్థం. సరే, ప్రాడక్ట్ హెల్త్ బానే ఉందని తెలిసాక ఇప్పుడు అది మార్కెట్లో స్పీడ్ అందుకుంటుందా లేదా అనేది చూసే టైం వచ్చింది. గ్రోత్ అనగానే మనకి గుర్తొచ్చేది కొత్త కస్టమర్లు. కానీ అస్సలు కథ అది కాదు. ఇక్కడ 2 శక్తులు పనిచేస్తాయి. ఒకటి కొత్త కస్టమర్లను తెచ్చుకోవడం, అంటే యాక్విజిషన్. రెండోది ఉన్న కస్టమర్లను పోగొట్టుకోవడం, అదే చర్న్. అస్సలైన గ్రోత్ ఎప్పుడొస్తుందంటే, మీరు తెచ్చుకుంటున్న కస్టమర్ల సంఖ్య మీరు కోల్పోతున్న కస్టమర్ల కన్నా ఖచ్చితంగా, కన్సిస్టెంట్గా ఎక్కువగా ఉండాలి. ఆ బ్యాలెన్స్ చాలా ముఖ్యం. ఇక్కడ ఇంకో ముఖ్యమైన విషయం, రెఫరల్ రేట్. కొత్తగా వస్తున్న యూజర్లలో ఎంతమంది వేరేవాళ్లు చెప్పడం వల్ల వస్తున్నారు. ఈ నంబర్ ఎక్కువగా ఉందంటే అది ఆర్గానిక్ గ్రోత్కి, స్ట్రాంగ్ PMFకి ఒక అద్భుతమైన సంకేతం. అంటే మీ ప్రాడక్ట్ దానికదే అమ్ముడుపోతోందని లెక్క. ఓకే, ఇప్పుడు మనం ఫైనల్ స్టేజ్కొచ్చాం. అదేంటంటే ఫైనాన్షియల్ మెట్రిక్స్. అంటే మన బిజినెస్ మోడల్ నిలబడగలదా లేదా అని చెప్పే నంబర్స్. కస్టమర్ లైఫ్ టైం వాల్యూ అంటే CLV. సింపుల్గా చెప్పాలంటే, ఒక కస్టమర్ తన లైఫ్ టైంలో మీ బిజినెస్కి ఎంత డబ్బు తెచ్చిపెడతాడు అనేది ఇది చూపిస్తుంది. ఈ లాంగ్ టర్మ్ వాల్యూని అర్థం చేసుకోవడం చాలా కీలకం. దానికి కౌంటర్గా ఉండేది కస్టమర్ అక్విజిషన్ కాస్ట్ లేదా CAC. అంటే ఒక కొత్త కస్టమర్ని సంపాదించడానికి మీరు ఎంత ఖర్చు పెడుతున్నారు అనేది ఇది చెబుతుంది. దీన్ని మనం CLV సంపాదించడానికి పెట్టే పెట్టుబడిగా చూడొచ్చు. సరే, అసలు మ్యాజిక్ అంతా ఈ CLV, CAC మధ్య ఉన్న రిలేషన్షిప్లోనే ఉంటుంది. ఇదే మీ బిజినెస్ లాభాల్లో ఉందో లేదో చెప్పే ఫైనల్ టెస్ట్. ఐడియల్ రేషియో ఏంటంటే 3:1. అంటే ఒక కస్టమర్ని తెచ్చుకోవడానికి మీరు పెట్టే ప్రతి రూపాయికి ఆ కస్టమర్ లైఫ్ టైంలో మీకు కనీసం ₹3 తిరిగి రావాలి. ఇది హెల్దీ, సస్టైనబుల్ బిజినెస్కి సంకేతం. రైట్, ఇప్పటిదాకా మనం చాలా ఆధారాలు సేకరించాం. ఇప్పుడు ప్రాడక్ట్ మార్కెట్ ఫిట్ని సూచించే కొన్ని బెంచ్మార్క్లను మన నంబర్స్ దాటాయో లేదో చూసే టైం వచ్చింది. మొదటి సిగ్నల్, నెట్ ప్రమోటర్ స్కోర్ 50 దాటాలి. ఇది చాలా స్ట్రాంగ్ కస్టమర్ సాటిస్ఫాక్షన్ని, లాయల్టీని సూచిస్తుంది.
ఇక రెండో సిగ్నల్, మీ యూజర్లలో కనీసం 40% మందిని మీరు నిలుపుకోగలగాలి. ఇది మీ ప్రాడక్ట్ చాలా స్టికీగా ఉందని, వాళ్లకు అది నిజంగా అవసరమని చెప్పడానికి ఒక పవర్ఫుల్ ఇండికేటర్. మూడోది, చాలా ముఖ్యమైన ఫైనాన్షియల్ సిగ్నల్. మనం ఇందాక మాట్లాడుకున్నట్టు మీ సిఎల్వి అనేది మీ సిఏసి కన్నా కనీసం 3 రెట్లు ఎక్కువగా ఉండాలి. అప్పుడే మీ బిజినెస్ మోడల్ హెల్దీగా ఉన్నట్టు. చివరగా, ఇది క్వాంటిటేటివ్ కాదు, క్వాలిటేటివ్ సిగ్నల్, కానీ చాలా ముఖ్యం. మీ యూజర్స్లో 40% కన్నా ఎక్కువ మంది ఈ ప్రాడక్ట్ లేకపోతే మేం చాలా నిరాశ చెందుతాం అని చెబితే దాని అర్థమేంటంటే మీ ప్రాడక్ట్ నిజంగా ఒక మస్ట్ హ్యావ్ అని డైరెక్ట్గా కన్ఫర్మ్ అయినట్టే. ఇప్పుడు ఈ సిగ్నల్స్ అన్నింటినీ కలిపి ఒక క్లియర్, యాక్షనబుల్ కంక్లూజన్కి ఎలా రావాలో చూద్దాం. ఈ డేటాని ఒక యాక్షన్ ప్లాన్గా మార్చడానికి ఈ 3 స్టెప్స్ ఫాలో అవ్వాలి. ఫస్ట్, మీ పిఎంఎఫ్ స్టేటస్ ఏంటో చూడండి. తర్వాత, ఏం మెట్రిక్స్ అయితే వీక్గా ఉన్నాయో వాటిని గుర్తించి వాటి మీద ఫోకస్ చేయండి. ఫైనల్గా, ఆ ఇంప్రూవ్మెంట్స్ని టెస్ట్ చేయడానికి నెక్స్ట్ స్టెప్స్ ఏంటో ప్లాన్ చేసుకోండి. ఈ అనాలిసిస్ తర్వాత మీ ప్రోడక్ట్ ఎక్కడుందో క్లియర్గా అర్థమవుతుంది. మీరింకా పిఎంఎఫ్ని సాధించలేదా? అయితే మీ స్ట్రాటజీ మార్చాలి. లేక సరైన దారిలో ఉండి సిగ్నల్స్ మెరుగుపడుతున్నాయా? అయితే దాన్ని ఇంకా స్పీడప్ చేయాలి. లేదా మీరు ఆల్రెడీ టార్గెట్ రీచ్ అయ్యారా? అయితే ఇక గ్రోత్ మీద ఫోకస్ పెట్టాల్సిన సమయం వచ్చినట్లే. ఈ జడ్జ్మెంటే మీ నెక్స్ట్ మూవ్ని డిసైడ్ చేస్తుంది. సరే, ఈ విశ్లేషణను ముగించే ముందు ఒక చిన్న ప్రశ్న. ఇన్ని మెట్రిక్స్ గురించి మనం మాట్లాడుకున్నాం కదా. ఒకవేళ మీరు కేవలం ఒక్కదాన్ని మాత్రమే ట్రాక్ చేయగలరు అంటే అది ఏదవుతుంది? మీ ప్రాడక్ట్ సక్సెస్ని నిజంగా డిఫైన్ చేసే ఆ ఒక్క కీ ఇండికేటర్ ఏంటి? దీని గురించి ఆలోచించండి.